హాయ్ అండి. అలిజా 786 అలిజా గార్డెన్ చూడండి. అలిజా గార్డెన్లోనే ఈరోజు వంటలు ఉచ్చిరికాయ పచ్చడి పెడుతున్నాను. ఉచ్చిరికాయ పచ్చడి చూడండి, ఏమేమి కావాలో ఉచ్చిరికాయ పచ్చడికి ఇవన్నీ చూపిస్తాను, ఎలా పెట్టాలా ఏంటి అనేసి. ఫస్ట్ ఉచ్చిరికాయలు మంచిగా కడిగి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా మంచిగా వేసుకొని నూరుకోండి. నూరేసుకోండి. తర్వాత ఉచ్చిరికాయ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. వేగుతూ ఉంటుంది మంచిగా. ఇది మనం గ్రైండర్ చేసుకోవాలండి. ఇది మంచిగా గ్రైండర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ మంచిగా మనం అందాజుగా అర్ధ కిలో ఉచ్చిరికాయ అండి. అర్ధ కిలో ఉచ్చిరికాయలో మనం అందాజుగా ఏదైనా ఎట్లయినా వేసుకోవచ్చండి. మంచిగా చాలా బాగా కుదురుతుంది, చాలా మంచిగా ఉంది. అసలు టేస్ట్ చూస్తే సూపర్ ఉందండి టేస్ట్. ఎల్లిగడ్డలు ఒక 6-5 ఎల్లిగడ్డలు వేసాను. ఎల్లిగడ్డ మంచిగా పచ్చ దంచి ఇట్లా పెట్టుకోవాలండి, అంతే. ఇది బాగా మంచిగా మనం బ్రౌన్ కలర్ రావాలండి, గోల్డెన్ కలర్ రావాలా. మంచిగా గోల్డెన్ కలర్ వస్తేనే మంచిగా ఉంటాయండి, బాగా చాలా బాగుంటాయి. చూడండి మెత్తగా, అందులోనే మెత్తగా అయిపోతున్నాయి చూడండి. అలా మెత్తగా అయిపోవాలి. ఇంకా కొంచెం వేగాలని ఇంకా కొంచెం చెప్పి పెడతాను. అవ్వండి ఎంత మంచిగా దాంట్లోనే మొత్తం ఫ్రెష్ అయిపోతున్నాయి. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఒక 100 గ్రాములు 150 గ్రాములు తీసుకోవాలండి చింతపండు. తీసుకొని దాని రసం తీసుకొని ఆ పిప్పి పక్కన పెట్టేసుకొని, ఈ రసం ఏం చేయాలంటే మనం పొయ్యి మీద పెట్టుకొని మంచిగా తీసుకోవాలి. మంచిగా తీసుకొని మంచిగా ఏం చేయాలంటే ఇది బాగా కొంచెం సేపు ఉడకాలండి మంచిగా. ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ పక్కన పెట్టేసుకుని దేంట్లోనే పనికి వస్తుంది అది. దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మంచిగా ఇది ఉడకాల. ఇది ఉడుకుతుందండి, మంచిగా పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతుంది. ఇది కూడా అయిపోయిందండి. ఇంకా ఇవి తీసేసుకుందాం. ఇది అయిపోయినాయి చూడండి. మంచిగా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా ఉడుకుతాయి, చాలా బాగా అవుతాయి. మంచిగా లోపటి నుంచి మగ్గుతుంది అన్నట్టు. లేకపోతే కానీ పైన కాలిపోయి లోపల అలా ఉంటాయి. అరకిలో పచ్చడిని చూడండి. ఇక మనం చింతపండు గుజ్జు పక్కన పెట్టేసుకున్నాం కదా, దేంట్లోకైనా పనికి వస్తుంది. మామూలుగా ఇది ఎట్లా చేయాలా ఇంకేంది చూడండి. మంచిగా ఉడుకుతుంది, గుజ్జు ఉడుకుతుంది. ఇంకా కొంచెం చెప్పు కత్త మంచిగా ఉడకాలి కొంచెం చెప్పు. మనం అప్పటి వరకు ఈ పోపుకి వేసుకుందాం. ఎలా పోపుకి వేసుకోవాలా చూడండి. మినప్పప్పు, ఆవాలు వేసాను, మినప్పప్పు వేసాను, కందిపప్పు వేస్తున్నాను. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలా. కొంచెం బ్రౌన్ కలర్ అయినాక వేగనియండి. మిరపకాయలు వేస్తే ఇప్పుడే ఏమవుతుందంటే మాడిపోతాయండి. ఇప్పుడే వేయొద్దు, కొంచెం తేపు తర్వాత వేయాలి. మిరపకాయలు వేస్తాను, అవి కూడా వేస్తాను. చూడండి చూడండి మీరు చాలా బాగా కుదురుతుంది, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మిరపకాయలు వేసుకోండి. ఎండమిరపకాయలు వేసినాక స్టవ్ బంద్ చేసి మనం జీలకర్ర వేసుకుందామండి. ఇలాగ చేసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది. లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తే ఏమవుతుందంటే మనం జీలకర్ర ఇప్పుడు వేసుకుందాం. జీలకర్ర స్టవ్ బంద్ చేసేసానండి. ఇప్పుడు జీలకర్ర మంచిగా అవుతుంది, లేకపోతే మాడిపోతుందండి. మాడద్దు జీలకర్ర ఎప్పుడైనా కూడా. దింపేసుకుందాం. కింద దింపేసుకొని ఇప్పుడు చూడండి ఎల్లిగడ్డ వేసేద్దాం. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది కదా నూనె, కొంచెం చెప్పే కానీ మరీ కాగేటప్పుడు వేయద్దు. కొద్దిగా సలాడినాక వేసేసి కొంచెం అట్లా మామూలుగా పచ్చి వాసన పోయినట్టు అంతే. కొద్దిగా చేప ఎక్కువ లేదు. కొంచెం పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. కొద్దిగా కొంచెం చల్లారినాక ఇంకా వేసుకుందామండి. అన్నీ వేసుకుందాం ఇప్పుడు. చల్లారాల ఒక్కొక్కటి వేసేసి దాంట్లోనే మనం వేసి కొంచెం ఇది కూడా మంచి దగ్గరకు వచ్చేసింది చూడండి. చింతపండు పులుసు, గుజ్జు అంటారు, చింతపండు పులుసు అంటారు, గుజ్జు అంటారు. ఇక ఏదైనా ఏమైనా చింతపండే కదా.
అలాగ మంచిగా ఉడకనియండి. ఉడికిన తర్వాత కారం ఎంత వేయాలో చూడండి. కారం నా అందాజుగా ఒక ఒక మనం మామూలు చెంచా అంతా చెంచా కారం వేసాను. ఎంత అందాజు అంతా అందాజేనండి. నేను అది కొలత ఏమి వేయను అసలుకి. మీకు పచ్చడి చూపిస్తాను ఎలాగుంది చూడండి. ఒకసారి మీరు ఫోన్లో నుంచే చూస్తే తెలుస్తుంది. అసలుకి తింటే ఏమంటారు ఇక. చాలా బాగుంది అంటే చాలా బాగా సూపర్. అది మా పిల్లలు చూసి నిజంగానే మమ్మీ పచ్చడి షాప్ పెట్టమంటున్నారు. నిజంగా చెప్తున్నాను, నేను అబద్ధాలు కాదు, ఇవి నిజంగా చెప్తున్నాను. చాలా బాగా కుదిరిందండి పచ్చడి, మంచిగా ఉంది, సూపర్, చాలా బాగుంది. చూడండి ఇలాగా అగోండి, అవన్నీ వేసిన తర్వాత అగోండి మెత్తగా అయిపోయింది. చూడండి ఎలాగోండి ఎలా ఉందో. ఆవకాయ అలా మంచిగా అట్లా ఏమంటే ఉడకాలన్నట్టు మంచిగా. అది ఉచ్చిరికాయ ఉడికితేనే మనము మంచిగా ఉంటుంది పచ్చడి, బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది అసలు, సూపర్ ఉంటుంది. లాస్ట్కి చింతపండు పచ్చడి పులుసు వేసేసి మనం ఉప్పు సరి చూసుకుందాం, ఒకసారి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకుందాం, లేకపోతే అవసరం లేదు మనకి. ఒక్కొక్కరు అన్నంలో ఉప్పు వేస్తారు, ఒక్కొక్కరు అన్నంలో ఉప్పు వేయరు కదా, మాకైతే సరిపోతుంది. ఇక చూడండి ఎలాగుందో, మంచిగా అయిపోయింది. మంచి ఎంత వేయాలో అంతే వేయాలండి, మంచిగా వేసి ఇక అంతా కలిపేసి అయిపోయింది కదా. ఇంకా కొద్దిగా సేపు చల్లారనిచ్చి అయిపోయింది. నాకు చల్లగానే అంది, అది లేదని కాదు. ఇక మనం బాటిల్కి వేసుకుందాం. చూడండి ఎలాగుందో. అరకిలో ఉచ్చిరికాయకి కిలో పచ్చడి పైన అయింది, కిలోన్నర పచ్చడి అయిందండి. చూడండి అలాగే ఉచ్చిరికాయలు తినేస్తున్నారండి మా పిల్లలు అయితే. ఒక డబ్బాకి వేసుకుందాము. ఇంకా డబ్బాకి వేసుకుని డబ్బాకి చూడండి ఒకసారి, డబ్బాకి ఎంత అవుతుంది, కిలోన్నర అవుతుంది. కిలోన్నర పచ్చడి అయింది మంచిగా. కిలోన్నర ఇవి వేసుకొని మంచిగా డబ్బాకి వేసుకొని అలా పెట్టేసుకొని మంచిగా అట్లనే పెట్టేసుకుందాము. డబ్బాకి వేసి పెట్టుకుంటే అలా మంచిగా అట్లనే ఉంటుందండి. మంచిగా ఎన్ని రోజులైనా ఉంటుంది, సంవత్సరమైనా పెట్టుకోవచ్చు మంచిగా. సరేనండి, ఓకే బాయ్. చూసింది మంచిగా చూడండి వీడియో. బాగుందండి ఉచ్చిరికాయ పచ్చడి, చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చూడండి, టేస్ట్ చూస్తున్నాం కూడా మేము. ఎంత మంచిగా ఉందంటే చాలా మంచిగా ఉంది. అలా కలిపి అలా తినేస్తున్నారు, పచ్చిది తినేస్తున్నారండి మా పిల్లలు అయితే కనుక. చాలా బాగుంది అసలు, చాలా మంచిగా ఉంది, చాలా టేస్ట్ ఉంది. అవ్వండి మా పిల్లలందరూ తింటున్నారు. సరే అండి.